ఆరోగ్యంగా మమ్మల్ని తిరిగి నీ మందిరాన్ని నడిపించినందుకు వందనాలు. పాటల ద్వారా నిన్ను స్తుతించే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ వాక్యం వినడానికి సిద్ధపడుచుండగా ఆయన వినగల చెవులు, గ్రహించగల హృదయం మాకు దయచేయండి. నాయన నీ వాక్యం వినుచున్నప్పుడు నాయన మేము శ్రద్ధ కలిగి నీ మాటలను ఆలకించినట్లుగా నాయన వాటిని జ్ఞాపకం ఉంచుకొని వాటిని నెమరు వేసుకునే శక్తిని, జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించండి. నాయన నీ వాక్యం వినుచున్నప్పుడు వినుచున్నప్పుడు నాయన మా యొక్క నాయన అంతరంగాన్ని మీరు సరిచేయండి. నాయన వాక్యంను వింటున్నప్పుడు నాయన మా హృదయాన్ని మీరు సరిచేయండి ప్రభువా. నాయన వాక్యం చెప్పడానికి, బోధించడానికి ఎంత మాత్రం అర్హుండు కాదు, సమర్థుండు కాదు ప్రభువా. కనిపిస్తున్నది నేనైనప్పుడు నాయన వాక్యము నీవై ఉండాలి, మాటలు నీవై ఉండాలి ప్రభువా. నాయన ఎంత మాత్రం అర్హుండు కాదు. నన్ను ఈ సిలువ చాటును మరుగుపరిచి మాతో ఈరోజు మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ మాటల చేత మమ్మల్ని ఉజ్జీవపరిచి నీ మాటల చేత మమ్మల్ని లేవనెత్తి నీ కొరకు ఉపయోగపడే సాధనముగా మమ్మల్ని మీరు నిలబెట్టి వాడుకొనమని తండ్రి, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆవరణం పరిశుద్ధపరచబడినట్లుగా ఈ ఆవరణంలో నీ పరిశుద్ధాత్మ సంచారం జరగబడ్డానికి కూడా మీ కృప చూపించండి నాయన. ఎక్కడ నాయన మేమెవరూ నాయన అలక్ష్యంగా ఉండి నీకు దూరం అయిపోయేవారము కాకుండా శ్రద్ధ కలిగి నీ వాక్యమును ఆలకించి నీ వైపు చూసి ప్రభా నీకు లోబడే వారము ఉండడానికి మీ కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ముందు ఖాళీలు ఉన్నాయి, ముందు కూడా జరిగి కూర్చోవచ్చు. ఒక చోట ఇరుక్కుని కూర్చున్నారు. లూకాసు వార్త 19వ అధ్యాయం 1-9 వచనాలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపులు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుక్కొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంట రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఈ వాక్యం మనం చాలాసార్లు చదువుంటాం, వినుంటాం. కానీ మరొకసారి నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ యేసు ప్రభు జక్కయ్య అనే వ్యక్తికి ఒక బిరుదునిస్తున్నాడు. ఏమిటా బిరుదు అంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడును అబ్రహాము కుమారుడే అనే మాటను మనం చాలాసార్లు వినుంటాం. బైబిల్ గ్రంథంలో అబ్రహాము సంతానం అని పిలువబడుతూ ఉంటుంది, అబ్రహాము కుమారుడు అని పిలువబడుతుంది, అబ్రహాము వారసులని పిలువబడుతూ ఉంటారు. ఇతడును అబ్రహాము కుమారుడు అనే బిరుదు యేసు ప్రభు స్వయంగా ఒక పాపి అయిన జక్కయ్యను చూసి ఆయనకు ఇచ్చిన బిరుదు. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మోసగాడైన యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు, సౌలును పౌలుగా మార్చాడు. ఇంకా అనేక మందిని దేవుడు తన యొక్క పరిస్థితులను బట్టి, అవకాశమును బట్టి వారి పేరులను మారుస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ పాపి అయిన జక్కయ్యకు దేవుడు చెప్పే మాట ఏంటంటే ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము సంతానములో ఉన్న వారికి పరలోక రాజ్యము కానీ అబ్రహాము సంతానము లేని వారికి పరలోక రాజ్యము లేదు. అర్థమవుతుందా? దీన్ని బట్టి క్లియర్గా యేసు ప్రభువే స్వయంగా చెప్పేది ఏంటంటే, అందరికి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము సంతానంలో ఉన్న ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యము ఇవ్వబడుతుందంట. ఇతడును అబ్రహాము కుమారుడు అనే బిరుదు సంపాదించుకోవడం చాలా కష్టం ప్రియులారా. ఈ రోజుల్లో మనము
న్యూస్ పేపర్లు చూస్తున్నా, ఎక్కడ చూసినా మన భారతదేశంలో మంచి మంచి అవార్డులు ఇస్తూ ఉంటారు. ఏమిటి అవార్డులు అంటే పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, పద్మశ్రీ, అంతేనా? రకరకాల అవార్డులు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఇదివరకు రోజుల్లో వారి యొక్క మంచి పనులు చూసో, వారు చేస్తున్న గొప్ప కార్యాలు చూసే ఇచ్చేవారు. కానీ ఈ రోజున అవి చూడబోతే రాజకీయ స్వార్థాల కోసం కూడా ఇస్తున్నారు. ఊరికే వీడు మనకు ఉపయోగపడతాడా గవర్నమెంట్కి, వీడికి ఒక బిరుదు ఇచ్చేసి బొట్లో వేసుకుందాం. చూడండి ప్రియులారా, అవన్నీ లోక సంబంధమైన బిరుదులు. అవన్నీ కొంతకాలం తర్వాత, ఎప్పుడైతే మనిషి బ్రతుకుంటాడో, మనిషి గతించిపోయిన తర్వాత వాటిని గురించి ఎవరో పట్టించుకోరు. కానీ ఇక్కడ దేవుడిచ్చే బిరుదు ఏంటంటే ఎల్లప్పుడూ నిత్యము సదా మనతోనే ఉండే బిరుదును దేవుడు మనకు ఇస్తున్నాడు. అదేం బిరుదు అంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఒకవేళ నువ్వు అబ్రహాము కుమారుడు అయినట్లయితే, ఒకవేళ నువ్వు అబ్రహాము కుమార్తె అయినట్లయితే నీకు నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడు. అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తె అని పిలువబడడానికి ఏదో పేరు పెట్టుకుంటే అయిపోదు. నేను కూడా అబ్రహాము కుమారుడిని, మా నాన్నగారి పేరు అబ్రహామే, అంతేనా? అబ్రహాము కుమారుడైతే నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోను. కానీ ఆ అబ్రహాము కుమారుడు కాదు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారుడుగా ఎవరైతే పిలువబడతారో, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము కుమార్తె అని ఎవరైతే పిలువబడతారో వారికి దేవుడు నిత్య జీవం ఇస్తానని ఆయన మాట ఇస్తున్నాడు. చూడండి ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు అనేక మందికి బోధ చేస్తూ ఉన్నాడు, అనేక మందికి వాక్యం చెబుతూ ఉన్నాడు, అనేక మందిని ప్రేరేపిస్తూ ఉన్నాడు, అనేక మందికి దేవుని రాజ్యం సమీపంగా ఉందనే బోధను వినిపిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక పొట్టివాడైన జక్కయ్య అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి రాయటం కూడా చూడండి. ధనవంతుడు దాని గుండా పోవచ్చు. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెనని అక్కడ రాయబడి ఉంది. చూడండి, ధనవంతుడంట, సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్. పన్నులు వేస్తూ ఉంటారు. పన్నులు వేసేవాళ్ళు చూసారా మీరు? వాళ్ళు వచ్చి పన్ను వేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే అంత ఆన్లైన్ అయ్యి ఒక క్రమబద్ధీకరణలో పన్ను తీసుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినంత పన్ను ఎవరు రాయాలంటే వాళ్ళు రాసేసుకోవచ్చు. అక్కడ చూడబోతే జక్కయ్య దగ్గర ఏం చేస్తున్నారంట? జక్కయ్య పన్ను కలెక్ట్ చేస్తూ అన్యాయముగా అనేక మందిని ఇబ్బంది పెడుచు, అనేక మందిని చాలా హింసలకు గురి చేస్తూ అన్యాయముగా చాలా సంపాదిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నాడు? సంపాదిస్తూ ఉన్నాడు. తను అనుకుంటున్నాడు ఈ లోకానికి కావాల్సినవంతటిని నేను సంపాదించుకుని సంతోషముగా ఉండొచ్చని ఆలోచిస్తున్నాడు. జక్కయ్య ఈ లోకంలో ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో అప్పటి నుంచి మొదలుపెట్టాడు. ఏంటిది? సంపాదన. మొన్న ఈ మధ్య న్యూస్ పేపర్లో చూస్తే హైదరాబాద్లో ఒక ఆమె ఏదో చైర్మన్ అంట. ఆమె ఏం అయిపోయిందంటే ఏసీబీ వాళ్ళకి చిక్కుకుంది. ఏం చిక్కుకుందంటే ఎవరి దగ్గర 70,000 80,000 లంచం తీసుకుంటూ ఒక లోన్ శాంక్షన్ చేయడానికి 80,000 తీసుకుంటూ దొరికిపోయింది. సరే, దొరికిపోయింది కదా, ఆ 80,000 తీసుకోలేదు ఎవరో పోలీసులు. ఏసీబీ వాళ్ళు ఏం చేశారంటే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అని మొత్తం వెతటం మొదలు పెడితే పిల్లారా, మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఒక గదిలో 4 కేజీలన్నర బంగారం ఉందంట. ఎంత? 4 కేజీలు. గత వారమే జరిగింది న్యూస్లో, చూడండి. 4 కేజీలన్నర బంగారం దాచేసింది. ఇంకా అనేకమైన ఇళ్ళు, అనేకమైన చాలా ధనము, ప్లాట్లు, ఫ్లాట్లు అన్నీ సంపాదించేసి సరిగ్గా వీళ్ళందరూ ఎతుకుతున్న సమయంలో అమ్మో నాకు ఆరోగ్యం బాగాలేదు అని కింద పడిపోవటంలోనే గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళి మొత్తం చెక్ చేసి డాక్టర్ గారు ఏమి లేదేమంతా బాగానే ఉంది, డిశ్చార్జ్ చేసేయండి అన్నానంట. మళ్ళీ ఇంటికి వచ్చిన కానీ ఇంకేం చేస్తుందో మొహం కప్పుకుని వెళ్తుంది. మంచి ఉద్యోగమే, మంచి హోదా ఉంది, మంచి స్థితి ఉంది. కానీ దేనికోసం? ఇంకా ఏదో కావాలని. చాలామంది వారు చేస్తున్న పని కాకుండా ఇంకా ఎక్కువ వచ్చేయాలని. కొంతమంది ఏంటంటే కష్టపడకుండానే ఎక్కువ వచ్చేయాలని ఆశ కలిగి ఉంటారు. ఈ వ్యక్తి కూడా చాలా సంపాదించేసింది.
ఈరోజు ఆ ముక్కు మొహం మనం పుట్టిన తర్వాత ఎరగం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆమెను చూసి ఇదేం చేసింది? ఏం చేసింది ఈ వ్యక్తి లంచాలు తీసుకుంటుంది. చూడండి, బంధువుల్లో అసలు మొహం ఎత్తగలగదా? ఏం చేయగలదు? ఇంకెక్కడ ఇప్పుడు దాకా పెళ్ళిళ్ళకి ఫస్ట్ లైన్లో కూర్చునేదేమో, ఈ రోజు నుంచి వెళ్ళను కూడా వెళ్ళదు. చూడండి, మన యొక్క తప్పిదము, మన యొక్క అవిధేయత మనల్ని ఏం చేసిద్దంటే మనల్ని సిగ్గుపరిచిద్ది. మన యొక్క తప్పు ప్రవర్తన, తప్పు మాట, మన యొక్క చెడు స్వభావం, చెడు పనులు మనల్ని ఏం చేస్తాయి అంటే అవమాన పరిస్థితి. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో నీతి మనకు ఘనతను తీసుకొచ్చిద్ది, కానీ అవిధేయత మనకు ఏం చేసిద్ది? సిగ్గును తీసుకొస్తుంది. గమనించవలసింది ఏంటంటే మనం ఏ పని చేసేటప్పుడైనా గమనించాలి, అది మంచిదా కాదా, అది యథార్థమైనదా కాదా, అది చెడ్డ పని మనం చేస్తున్నామా, మంచి పని మనం చేస్తున్నామా, సరిగ్గా ఉంటున్నామా లేదా అనే దాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. అలా కాకుండా మనిషికి ఆలోచన వచ్చిందల్లా చేసేస్తూ, తోచిందల్లా చేసేస్తూ ఉన్నట్లయితే దానిని బట్టి మనం ఏం చేయాల్సి వస్తుంది? మన ప్రవర్తన బట్టి, మన మాటను బట్టి ఒకరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ జక్కయ్య ఏం చేశాడంటే చక్కగా వచ్చిన చోటల్లా ఏం చేస్తున్నాడు? లాక్కుంటున్నాడు, తీసుకుంటున్నాడు. నేను ఇవ్వలేమయ్యా అన్నా సరే ఆయన దగ్గర నుంచి కొంతమంది ఈ మధ్య జోకులు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఎవడన్నా ఎదురు తిరిగాడనుకో ప్రభుత్వానికి, అరే నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే రోడ్డు వీళ్ళ ఇంటి మీదగా వెళ్ళేటట్టు ప్లాన్ చేయండి అంటున్నారు. అంతేనా? ఎందుకని? వినపోతే ఇల్లు లేగిసిపోద్ది, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న పొలం లాగేసుకుంటాం. అలా ఎవరి దగ్గర అందినంత మట్టుకు ఈ జక్కయ్య లాగేసుకుంటున్నాడు, సంపాదించేసుకుంటున్నాడు, చక్కగా కూడబట్టుకుంటున్నాడు, కూర్చుకుంటున్నాడు, అనుకుంటున్నాడు నేను సంతోషంగా బ్రతకొచ్చు, ఆనందంగా బ్రతకొచ్చు, అన్యాయం చేస్తూ జీవితం అంతా సంతోషంగా బ్రతకొచ్చు అనుకుంటున్నాడు. యేసు ప్రభు అక్కడక్కడ సంచరిస్తూ యెరికో పట్టణంలో ప్రవేశించాడంట. యెరికో పట్టణంలోనికి ప్రవేశించడంలోనే చక్కగా యేసయ్య వెనకాల అందరూ జనాలు ఆయన వెనకాలే వెళ్ళిపోతున్నారు. అనేక మంది ఆయన వెంట వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఈ మధ్య మీరు చూస్తూ ఉంటే రాజకీయ నాయకులు కూడా ఇళ్ళమ్మడే తిరుగుతున్నారు. వాళ్ళ వెనకాల కూడా చాలామంది ఏం చేస్తున్నారు? వస్తున్నారు, రావట్లేదు. చూసారా? చూడలేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు. ఏం చేస్తారు? వాళ్ళు డబ్బులు ఇచ్చి అవటంలోనే వాళ్ళు ఎవరిదాళ్ళకి కొట్టాలి. కానీ యేసు ప్రభువుకి ఎవరిని పిలవలేదు, ఎవరిని ఆయన దగ్గరికి రండి 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 అనుకోలేదు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది వెళుతున్నారంట. అదంతా చూసి ఆ ప్రాంతంలో యేసు ప్రభు యొక్క పేరు చాలా వినబడిన తర్వాత ఆ జక్కయ్య అనే వ్యక్తి కూడా యేసు ప్రభు గురించి విన్న తర్వాత ఆయనకు కూడా యేసు ఎవరో తెలుసుకోవాలనే ఆలోచన, యేసు ఎవరో అని చూడగోరినంట. ఇక్కడ రాయబడిన చూడండి, యేసు ఎవరో చూడగోరిన కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. ఈయనకి ఒక ఆశ కలిగింది. ఏం ఆశ? యేసు ప్రభు అంటే ఎవరో అని చూడాలనే ఆశ కలిగింది. యేసు ప్రభు అసలు ఎలా ఉంటారు, ఆయన ఏం చేస్తారు, ఎలా ఉన్నాడు అనే ఆశ కలిగి గబగబా ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కేశాడు. చూడండి, మనకు కూడా ఎప్పుడన్నా గుంపు గూడు ఉన్నారనుకోండి, మనకు ఎవరో తెలియపోతే ఎక్కడైనా మీటింగులు జరుగుతుంటే కొంతమంది ఏం చేస్తారంటే టవర్లు ఎక్కుతూ ఉంటారు. చూసారా లేదో మీరు? టవర్లు ఎక్కి అక్కడి నుంచి చూడొచ్చేమో, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే బయట నుంచి ఎక్కడి నుంచో చూడొచ్చు అనే ఆలోచన కలిగి ఎగిరి కొంతమంది ఎగిరి చూస్తూ ఉంటారు. ఏదన్నా ఎక్కి చూస్తాను. మన నూజివీడులో బాప్తీసాలు ఇచ్చేటప్పుడు ఇది బాగా చూడొచ్చు. మనం ఏం చూస్తాం? వెనకాల ఉన్న వాళ్ళు చూడాలని పైకి ఎక్కి మరి చూస్తూ ఉంటారు. మంచిదే. చూస్తున్నప్పుడు మనందరికీ ఏంటంటే ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఈ వ్యక్తి ఏమని ఆశ కలిగి ఉన్నాడంటే నేను యేసయ్య ఎవరో అని చూడాలనే ఆశ కలిగి ఉన్నాడు. చూడండి ప్రియులారా, ఎలాంటి వ్యక్తి అయినా యేసు ప్రభువుని చూడాలనే ఆశ కలిగి తనలో కలిగింది. ఈ రోజుల్లో మనకు ఆశ కలిగి ఉంటున్నామా? యేసు ప్రభు ఎవరనే చూడాలనే ఆశ ఎంతమందికి ఉంది? యేసు ప్రభు ఎలాంటి వాడు అనే ఆశ ఎంతమందికి ఉంది? కొంతమంది అవకాశం వచ్చినప్పుడు చూద్దాం, లేకపోతే జక్కయ్య ఆ రోజు యేసు ప్రభు వెళ్తున్నాడు కనుక ఆ రోజు ఎక్కగలిగాడు. అదే రెండో రోజు చెట్టు ఎక్కితే కనిపిస్తాడా? కనిపించడు. ఎప్పుడు ఉన్నాడో అప్పుడే మనము చూడాలి. చాలామంది ఆదివారం దేవుని సన్నిధికి రావాలని ఆశ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఆశ కూడా ఉండదు. ఈ వారం కాకపోతే వచ్చే వారం. జక్కయ్య అనుకోవచ్చు, ఇంత జనంలో నేనేం చూడొచ్చు, వచ్చేసారి నేనేం చేయవచ్చు,
ముందే వెళ్ళి ఎక్కడన్నా కూర్చుందాం, అప్పుడు చూడొచ్చులే, ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటాడు యేసు ప్రభు అనుకుని ఉండొచ్చు. కానీ జక్కయ్య మాత్రం ఏమని ఆలోచించాడంటే, యేసు ఎవరో చూడాలనే ఆశ కలిగి ఉంది. ఆ ఆశకు తగిన ప్రయత్నం కూడా తను చేస్తున్నట్లు ఈరోజు మనము చూస్తున్నామా లేదా? జాగ్రత్తగా ఆలోచించండి. జక్కయ్యకు మొదట ఏమొచ్చింది? ఆశ కలిగింది. ఆశ ఏం కలిగింది? యేసయ్యని చూడాలని. యేసయ్యని చూడాలని ఆశ కలిగినప్పుడు ఈసారి చూడలేంలే, తర్వాత చూద్దాంలే అనే ఆశ కాకుండా ఈయన ఏం చేయాలనుకున్నాడు? వెంటనే ఈరోజే ఇప్పుడే నేను చూడాలనే ఆశ తనలో కలిగింది. వెంటనే తనకు ఒక ఆలోచన వచ్చింది. నేను పొట్టివాడిని కదా, పొట్టివాడే అయి ఉండవసరం లేదు, పెద్దవాళ్ళైనా ఆ జనం గుంపుల్లో ఎడ చూడగలమండి? చూడగలమా? చూడలేము. చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఈ జక్కయ్య ఏం చేస్తున్నాడంటే, ఒక చెట్టు ఎక్కాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆశ వచ్చిందో ఆశకు తగిన ప్రయత్నం ఈ వ్యక్తి తన జీవితంలో చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ ఆశకు తగిన ప్రయత్నం చేస్తున్నాడో పైకెక్కి కూర్చున్నాడు. చెట్టు మీద నుండి కిందకు చూస్తున్నాడు. యేసుప్రభు ఎలా వస్తాడు, ఎలా ఉంటాడు, యేసుప్రభు మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు యేసుప్రభుని చూస్తే చాలు అనే ఆశ తనలో ఉంది. కానీ ఆయన ఎప్పుడు యేసుప్రభు నన్ను కలుస్తాడు, యేసుప్రభు నా ఇంటికి వస్తాడు, యేసుప్రభు నాతో మాట్లాడతాడనే ఆలోచన తనలో, ఆయనకున్న ఆశల్లో ఏంటంటే యేసుప్రభు అసలు ఎలా ఉంటాడో చూస్తే చాలు, ఆయన ఇలా ఉంటాడని చూస్తే నేను ఇంకా చాలు, నా జీవితానికి ధన్యం అయిపోద్ది, లేకపోతే నేను ఆ పని నేను చేసుకుంటా, యేసుప్రభుతో నా సంబంధం లేదు, కానీ చూద్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే చూద్దాం అనుకున్నాడో చెట్టు పై నుంచి చూస్తున్నాడు. ఒక్కొక్కరు వెళ్తున్నారు, జనసమూహం నడుస్తూ ఉంది, యేసుప్రభు కూడా వెళ్తూ ఉన్నారు. యేసుప్రభు వెళ్తూ ఉన్నప్పటికీ ఆయనకు ఆత్మీయమైన ఆత్మీయ కన్నులు ఉన్నాయి యేసుప్రభుకి. మనందరము ఒకలాగా చూస్తాం, శరీరకంగా చూస్తాం, కానీ ఆయన ఆత్మ సంబంధంగా చూస్తారు. మనం శరీరకంగా ఆలోచిస్తాము, కానీ ఆయన ఆత్మానుసారంగా ఆలోచిస్తారు. మనము శరీరకంగా ఆలోచన తీసుకుంటాం, శరీరకంగా డెసిషన్స్ తీసుకుంటాం, కానీ ఆయన ఆత్మానుసారమైన ఆలోచనలు కలిగి ఆత్మానుసారమైన డెసిషన్స్ ఆయన తీసుకుంటారు. మనము శరీరకంగా చూస్తూ ఉంటాం. మనము ఏది పెద్ద, ఏది చిన్న, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది లాభం కలిగిద్ది, ఏది లాభం కలగదు అనే ఆలోచన మనిషి యొక్క కళ్ళకు కనిపించింది. కానీ ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది ఉత్తమమైనది, ఏది ఉత్తమము కానిది అనేది యేసుప్రభు చూస్తారు. మరియా మార్తలను చూసినప్పుడు ఏది ఉత్తమమైనదో ఏది ఉత్తమము కానిదో కూడా దేవుడు చూశాడు. ఆయన పని చేయటమే కాదు, కానీ ఆయనతో దగ్గరుండి ఆయనతో సమయం గడిపేవారు, ఆయన దగ్గర కూర్చొని ఆయన ప్రార్థన చేసేవారు, ఆయన దగ్గరుండి ఆయన వాక్యము చదివేవారు, ఆయనతో సహవాసం చేసేవారంటే ఆయనకిష్టము. అదే దేవుని దృష్టిలో ఉత్తమమైనది ప్రియులారా. దేవుని దృష్టిలో ఉత్తమమైనది ఏంటంటే, నువ్వు ఆదివారం వచ్చేసి కనిపించి కొంతసేపు తెల్లబట్టలు వేసుకుని అటు ఇటు కనిపించడం కాదు, కానీ ఎక్కువ సమయం దేవుని దగ్గర నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థిస్తూ, ఎక్కువ సమయం దేవునితో నువ్వు గడుపుతూ, ఎక్కువ సమయం దేవుని పాదాల చెంత కూర్చున్నది ఉత్తమమైనదని యేసు ప్రభు మనకి బోధిస్తున్నాడు. మరి జీవితంలో నువ్వు చూసినట్లయితే ఏది ఉత్తమమైనదో అది మరియా ఎన్నుకున్నది, ఉత్తమము కాని దానిని మార్త ఎన్నుకున్నది. మార్త చేసే పని కూడా మంచి పనే, మార్త చేసేది కూడా యేసు ప్రభు కొరకే. కానీ యేసు ప్రభు వెండి బంగారాల మీద దృష్టి ఉంచడు, యేసు ప్రభు బాహ్య అలంకారం మీద దృష్టి ఉంచడు. యేసు ప్రభు మన యొక్క పరిస్థితులు, మన హోదా పైన దేవుడు మనసు ఉంచడు. కానీ ఎవరిపైన దృష్టి ఉంచుతాడంట? ఎవరైతే యథార్థ హృదయం కలిగి దేవుని వైపు చూస్తూ ఉంటారో, ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి దేవుని వైపు చూస్తూ ఉంటారో వారి వైపే దేవుడు, వారినే ఉత్తమమైనదని దేవుడు చూస్తూ ఉంటాడు. అర్థమవుతుంది. మన జీవితంలో ఉత్తమమైన దానిని ఎన్నుకోవాలి. ఈరోజు ఈ పొట్టి జక్కయ్య ప్రతిరోజు తన జీవితంలో అనేక విధాలుగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఎంతో ధనాన్ని సమకూరుస్తూ సంతోషమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు వరకు ఉత్తమమైనది తన జీవితంలో దొరకలేదు. తన జీవితంలో ఇప్పుడు వరకు ఉత్తమమైనది దొరకలేదు. ఇప్పుడు వరకు వెండి బంగారాలు దొరుకుండొచ్చు, ఇప్పుడు వరకు ధనము దొరుకుండొచ్చు, ఇప్పుడు వరకు ఆస్తి దొరుకుండొచ్చు, ఇప్పుడు వరకు సమృద్ధి దొరుకుండొచ్చు, కానీ ఉత్తమమైన రక్షణ తన జీవితంలో ఇప్పుడు వరకు ఆయన పొంది ఉండలేదు. కానీ ఆ రోజు తనకు కలిగిన ఆశను బట్టి ఎప్పుడైతే పైకెక్కి కిందకు చూస్తున్నాడో,
ఎప్పుడైతే చెట్టు పైనుండి కిందకు చూస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే చెట్టు పైనుండి యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో, యేసు ప్రభు ఆత్మీయమైన దృష్టితో నా కొరకు ఒక ఆత్మ ఎదురు చూస్తూ ఉంది, నా కొరకు ఒక ఆత్మ ఎదురు చూస్తూ ఉంది, నా కొరకు ఒక వ్యక్తి చెట్టు ఎక్కి నా వైపు చూస్తూ ఉన్నాడు, అతని పేరు జక్కయ్య అని యేసు ప్రభు గ్రహించి వెంటనే ఆ చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు దగ్గర నిల్చుని ఆ జనసమూహం వెళుతున్న జనసమూహమును ఆపి జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, జక్కయ్య నువ్వు కిందకు దిగిరా అనే మాటని ఇక్కడ మనము త్వరగా దిగి ఆ చోటుకు జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. చూసారా, జక్కయ్య వెంటనే దిగి జక్కయ్యతో మాట్లాడుతున్నాడు యేసుప్రభు కింద నుండి. జక్కయ్య నువ్వు నా కొరకు ఎదురు చూస్తున్నావు, యేసుప్రభు ఎవరో చూడాలని ఆశిస్తున్నావు, కానీ నువ్వు నా కోసం చూడటం కాదు, ఈరోజు నేనే నిన్ను చూడాలని ఆశిస్తున్నాను. ఎంత గొప్ప భాగ్యం అండి. యేసుప్రభు కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే యేసుప్రభు స్వయంగా నీ ఇంటికి వస్తాడు. అర్థమవుతుందా? నువ్వు అక్కడికెక్కడికో వెళ్ళవసరం లేదు. నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, నువ్వు హృదయంలో ఆశ కలిగి నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నట్లయితే, ఆశ కలిగి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నట్లయితే, యేసు ప్రభువే నీ దగ్గరికి వచ్చి ఆగుతాడు. యేసు ప్రభువే మన ఇంటిలోకి వస్తాడు, మనం కూర్చున్న దగ్గరకు వస్తాడు, మన హృదయంలోనికి ఆయన వస్తాడు. ఆయన హృదయాంతరాంగాలు ఎరిగి ఉన్న దేవుడు. ప్రతి ఒక్క మనిషి వాళ్ళు చేస్తున్న నిస్వార్థమైన ప్రార్థనను ఆయన ఆలకిస్తున్నాడు. చాలామంది ప్రియులారు ఈ రోజుల్లో ప్రార్థన చేయమంటే కూడా స్వార్థంతో కూడిన ప్రార్థన. ఏం ప్రార్థన అంటే, నన్ను ఆశీర్వదించు కానీ మా పక్కన వాళ్ళు మాత్రం ఏం చేయొద్దు, వాళ్ళు మాత్రం ఎదగకూడదయ్యా, నేను మాత్రం ఏం పద్దాగా వేసే ప్రార్థన చేస్తున్నా కానీ వాళ్ళేమో ఆశీర్వదించబడిపోతున్నారు, నేను మాత్రం ఇలాగే ఉంటున్నాను అనే ప్రార్థన. స్వార్థము దేవుని దృష్టిలో అది అసహ్యమైనది ప్రియులారా. మంచి మనసు కలిగి ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటే మనం కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు మాత్రం ఎదగకూడదు. ఈరోజు క్రైస్తవుల్లో సంఘంలో కూడా వాళ్ళ సంఘం ఎదగకూడదు, మన సంఘం ఎదిగిపోవాలనే దైవ సేవకులు కూడా ఉన్నారు. అలాంటి వారు దేవుని దృష్టిలో దేవుడు వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. వాళ్ళని చూసి నవ్వుకుని ఎంతో వారిని చూసి బాధపడుతూ ఉంటాడు ప్రియులారా. చూసారా, ఇక్కడ మనము చూసినట్లయితే జక్కయ్యను చూసినట్లయితే, జక్కయ్య ఎప్పుడైతే ఆశ కలిగి ఉన్నాడో, ఎదురు చూస్తున్నాడో, తను ఎదురు చూస్తున్నట్లు దేవునికి ముందుగానే గ్రహించాడు. మన హృదయంలో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నువ్వు మోకాళ్ళేసి దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, నువ్వు నిస్వార్థంగా దేవుని వైపు చూస్తున్నట్లయితే, నువ్వు నిష్కలంకముగా ప్రార్థిస్తూ ఉన్నట్లయితే, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆలకిస్తాడు, మన దగ్గరకు వస్తాడు, మనతో ఆయన మాట్లాడతాడు, మనతో ఆయన సహవాసం చేస్తాడు. జక్కయ్య కోరుకోలేదండి, జక్కయ్య ఆశించలేదు యేసు ప్రభుని మా ఇంటికి తీసుకెళ్ళాలని ఆశించుంటే మంచి విందు చేసి ఉంచేవాడేమో, ఆశించుంటే మంచి దండలు తీసుకొచ్చేవాడేమో, ఆశించుంటే పూలు తీసుకొచ్చాడేమో, ఆశించుంటే యేసు ప్రభు కోసం ఒక వాహనాన్ని సిద్ధపరిచేవాడేమో. కానీ జక్కయ్య కోరుకున్నదల్లా ఒకటి, ఏం చేద్దాం అనుకున్నాడు, యేసయ్యని చూద్దాం అనుకున్నాడు. కానీ తనకు ఏం దొరికిందంటే, యేసు ప్రభువే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశమును జక్కయ్య పొందుకోగలిగాడు. చూడండి, అది ఎంత గొప్ప భాగ్యం. మన ఇంటికి ఎమ్మెల్యే వస్తానన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మన హడావుడి? మనకున్న దాంట్లోనే హడావుడి చేసి నీట్గా శుభ్రపరిచి ఉన్న దాంట్లోనే రకరకాలుగా మనం సిద్ధపడతామా లేదా? అలాంటిది యేసు ప్రభు ఈ సృష్టిని సృష్టించిన సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసు ప్రభు స్వయంగా ఇంటికి వస్తారంటే అది ఎంత సంతోషం! సంతోషమా సాదా? సంతోషమా కాదా? యేసు ప్రభుని ఎంతమంది ఆహ్వానిస్తారు మన హృదయంలోకి, మన ఇంట్లోనికి ఆహ్వానిస్తారు ఎవరన్నా? యేసు ప్రభు వస్తే బాధ అండి, సంతోషం కాదు. ఏంటి? యేసు ప్రభు వస్తే ప్రతిదానికి లెక్కే. ఏంటండి? ప్రతిదానికి లెక్కే. నువ్వు మాట్లాడే ప్రతి మాట చెల్లదు, అప్పుడు నువ్వు చేసే ప్రతి పని చెల్లదు, ప్రతిదానికి లెక్క ఉంటుంది. అక్కడ చూస్తూ ఉంటాడు ఆయన నీ మొహం, ఇంకా నువ్వేం చేయలేవు. ఫోన్లో 5 నిమిషాల్లో వచ్చేస్తానమ్మా అనలేవు. ఎందుకని? ఆయన చూస్తున్నాడు, అక్కడ పక్కనే ఉన్నాడు. ఫోన్ తీసి లేకపోతే పక్కన వాళ్ళతో సాయంత్రం కల్లా ఇచ్చేస్తాను డబ్బులు, నీకేం ఇబ్బంది లేదు అని చెప్పగలవా? లేదమ్మా నా వల్ల కాదమ్మా, ఒక నెల రోజులు ఆగు, అప్పుడు వరకు నా వల్ల అయితే కాదని నువ్వు చెప్తావు. కానీ మనం ఏం చేస్తామంటే
ఫోన్ చేసినప్పుడల్లా కొంతమంది ఏం చేసి స్విచ్ ఆఫ్ పెట్టేస్తారు. స్విచ్ ఆఫ్ పెట్టగలవా వేసే ఉంటే? పెట్టలేవు. ఎందుకని? ఆయన చూస్తున్నాడు. చాలామంది మనకు ఆశ ఉంటుంది యేసు ప్రభువుని మన గృహంలో తీసుకువెళ్ళాలి కానీ మన యొక్క అలవాట్లని వదలాలనే ఆశ మాత్రం ఉండదు. ఎందుకని? వాటితో జీవిస్తూ ఉన్నాం, నామకార్థంగా జీవిస్తూ ఉన్నాం, వాటితో కలిసిపోయాం. కానీ యేసు ప్రభు మాత్రం కావాలని ఏం చేస్తున్నాం? ఆశిస్తున్నాం. చూడండి, జక్కయ్య ఎప్పుడైతే ఆశ కలిగి ఉన్నాడో అక్కడ మనం యేసు ప్రభుని చూస్తున్నప్పుడు యేసు ఆ చోటకు వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనేను. ఎంతమంది సంతోషంగా యేసు ప్రభుని చేర్చుకోగలరు? ఈరోజు నేను నీ హృదయంలోనికి వస్తానమ్మా అని యేసయ్య నీతో మాట్లాడుతుంటే ఎంతమంది సంతోషంతో నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించగలరు? నేను ఆయన నా హృదయంలోనికి ఆహ్వానిస్తాను, వేరే అన్నీ నాకు అవసరం లేదు అని ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది అలాంటి నిర్ణయం తీసుకోగలరు చెప్పండి? అలాంటి నిర్ణయం తీసుకోగలమా? ఇంకా నువ్వు నామకార్థమైన స్థితిలో బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో జక్కయ్య ఏం చేశాడంట? ఏం చేశాడు చూడండి, అక్కడ ఎగిరి గంతేసి సంతోషంతో ఆనందపడిపోతూ అత్యానందభరితుడై గబగబా చెట్టు దిగిపోయి సంతోషముగా ఆయనను చేర్చుకొని, అందరూ ఇది చూచి మనుషులు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? అరే ఈయన పాపి కదా, ఈయన మనిషిని ఇంట బస్ చేయి వెళ్ళాలను కదా, సనుక్కుంటున్నాడు కదా అని, ఈయన ఎట్లాంటి పనులు చేస్తాడు కదా, వీళ్ళింటికి వెళ్తాను అనుకుంటున్నాడు ఏంటి యేసు ప్రభు? ఏం చేస్తున్నాడు? వీళ్ళింటికి వెళ్తాను అనుకుంటున్నాడు ఏంటి యేసు ప్రభు? వీళ్ళు ఎవరు అసలా? వీళ్ళు ఎలాంటి అసహ్యమైన పనులు చేస్తాడు కదా, వీడు ఎలాంటి పరిస్థితులు కదా, వీడితో మాట్లాడతాడేంటి యేసు ప్రభు? అక్కడ మనం చూసినట్లయితే 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. మనిషి కుమారుడు దేనికోసం వచ్చాడు? క్రైస్తవులు మనం దేనికోసం ఉండాలంటే నశించిన వారిని వెదకి రక్షించడం కొరకే మనము ఉండాలి. నశించిన వారిని క్రమపరచుటలో, మార్గము తప్పిన వారిని సరైన మార్గములో నడిపించుటలో, మాట వినని వారిని మాట వినేటట్టు నడిపించటంలో మన క్రైస్తవులుగా మనము బ్రతకాలి. ఈ యొక్క ఎప్పుడైతే ఆ మాట విన్నాడో జక్కయ్య సంతోషంతో దిగివచ్చి ఆయనను చేర్చుకున్నారు. అందరూ అది చూచి సనుక్కున్న తర్వాత జక్కయ్య నిలబడి అప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు వరకు సనుక్కుంటున్నారు మనుషులు అందరూ, గొసగొసలాడుతున్నారు. ఏంటి యేసు ప్రభు వెనకాల మేము తిరుగుతుంటే ఎప్పుడన్నా మా పేరు పెట్టి పిలిచాడా? ఎప్పుడన్నా మా దగ్గరికి వచ్చాడా? ఆ పాపి ఆయన ఇంట్లోకి వెళ్తానంటాడేంటి యేసు ప్రభు? యేసు ప్రభు కూడా డబ్బు మైండే. కొంతమంది ఇలాగే అనుకుంటూ ఉంటారు. దైవ సేవకులు ఎవరి దగ్గరికి వస్తే ఎందుకు వచ్చాడు? డబ్బు ఉంటేనే మాట్లాడతాడండి, డబ్బు లేకపోతే మన ఇంటికి ఎవరో మనుషులు రాకపోవచ్చు, దైవ సేవకులు రాకపోవచ్చు. యేసు ప్రభువుకు మాత్రం అలాంటి మనసు ఆలోచన లేదు ప్రియులారా. ఈ లోకంలో ఏ దేవుడైనా నీవిచ్చే ధనమును బట్టో, నీవిచ్చే అన్నమో లేకపోతే ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు నిన్ను దీవిస్తారేమో, కానీ దేవుడు మాత్రము నీ హృదయాన్ని బట్టే నిన్ను దీవిస్తాడు, నీ హృదయాన్ని బట్టే నిన్ను ప్రేమిస్తాడు. కానీ ధనమున్నా లేకపోయినా, అందమున్నా లేకపోయినా, పరిస్థితులు బాగున్నా లేకపోయినా, హీనమైన దశలో ఉన్నా మనము దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ధనవంతుడు లాజరు దాంట్లో చూసినట్లయితే లాజరు కూడా ఒక హీనమైన స్థితిలో ఉన్న వ్యక్తినే దేవుడు కోరుకున్నాడు. ఎందుకనంటే ఆయన ఈ లోకానికి వచ్చింది కేవలము నశించిపోతున్న వ్యక్తిని రక్షించడానికే వచ్చాడు. కానీ మంచిగా ఆరోగ్యంగా బలంగా ఉండి మోసాలు చేసే వ్యక్తిని నేను మంచిగా ఉన్నాను అని ఎవరైతే ఫీల్ అవుతారో వారి కొరకైతే రాలేదు. దేవుడు చెప్పే మాట అదే, నేను రోగికి ఎవరు అవసరం? వైద్యుడు అవసరం. మంచిగున్న వ్యక్తికి వైద్యుడు అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మంచిగానే ఉన్నాను, హాస్పిటల్కి వెళ్దాం అనిపించిద్దా? అనిపించిద్దా? ఎందుకు అనిపించిద్దా? అనిపించదు. ఎందుకని? నాకు ఆరోగ్యంగా ఉన్నాను అనిపించిద్ది. అదే నాకు కాలు నొప్పి వస్తుంది అనుకోండి, రోజు కుంటున్నాను అనుకోండి, ఏం చేయాలనిపించిద్ది? డాక్టర్ కన్నా చూపించుకుంటే బాగుంటుంది. అదే ఎవరైతే రోగి ఉంటారో వారికే వైద్యుడు అవసరం. ఎవరైతే నశించిపోతూ ఉంటారో, ఎవరైతే లోకములో బ్రతుకుతూ ఉంటారో వారి కోసమే
యేసు ప్రభు ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో కూడా ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వచ్చాడో మనుషులందరూ అది చూసి అనుకుంటున్నారు, కానీ అప్పుడు జక్కయ్య ఉత్తమమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు ఏం మాటలు మాట్లాడాడో తెలియదు, కానీ ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద నేను అన్యాయముగా దీన్ని ఆయన తీసుకొని అట్లా అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఈ వాక్యం చదివి చాలామంది ఏం చేస్తారంటే తప్పు అర్థం చేసుకుంటారు. ఏం అర్థం చేసుకుంటారంటే, దేవుడిని నమ్ముకుంటే మన ఆస్తి సగం ఎవరికి ఇవ్వాలి, ఎవరికైనా ఇచ్చేయాలనే ఆలోచన ఉంటుంది. చూడండి ప్రియులారా, నీ అలాంటి మనసు కలిగి ఉంటే ఇవ్వటం తప్పులేదు, కానీ దేవుడు ధనాన్ని ప్రేమించలేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ, నిదర్శనం. దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు అన్యాయం ఎక్కడ చేస్తున్నావో ఆ అన్యాయాన్ని నువ్వు విడిచిపెట్టాలనే అనే భావం ఈ యొక్క వచనం. ఏంటంటే, ఈయన ధనము ద్వారా అన్యాయం చేశాడు అనేక వ్యక్తుల దగ్గర, అందుకని ఆ ధనాన్ని ఇచ్చేయాలని కోరుకుంటాను. ఒకవేళ నువ్వు పాపపు స్థితిలో ఉన్నట్లయితే నీ పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడు అవ్వాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు అబద్ధములు ఆడటంలో నిష్ణాతుడు అయితే, బాగా మంచి అబద్ధంలో ఆడటంలో మేనేజ్ చేయడంలో బాగా నీకు మంచి టాలెంట్ ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టాలి. అయ్యా, ఇప్పుడు వరకు నేను అబద్ధాలు ఆడాను కానీ ఇప్పటి నుంచి నిజమే చెప్తాను, అది మంచి లక్షణం. అది కాకుండా నేను అబద్ధాలు నా దగ్గర ఉంచుకుంటా, కానీ నమ్మాను కదా, దేవుణ్ణి నమ్మాను, సగం ధనం మాత్రం ఇచ్చేస్తాను. అవసరం లేదు, ఎవరికి అవసరం, ప్రయోజనం లేదు. కానీ ఈ వ్యక్తి ధనము కొరకు ఈ యొక్క చెడ్డ పేరును మోసాడు. ఇప్పుడు వరకు ఏం పేరును మోసాడు? ఇప్పుడు వరకు ధనము కోసం, ఆ క్షణికమైన ధనము కోసము మోసగాడనే బిరుదును మోసిన ఈ వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభు తన ఇంటికి వచ్చాడో, ఎప్పుడైతే యేసు ప్రభు తన దగ్గరకు వచ్చాడో, ఆ యొక్క ఉత్తమమైన దానిని పట్టుకొని ఉత్తమము కాని దానిని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. అవసరము కానిది, ఉత్తమము కాని దానిని, ఆ ధనాన్ని విడిచిపెట్టి ఉత్తమమైన దేవుని పాదాలను ఆయన పట్టుకున్నాడు. ఉత్తమమైన దేవుని యొక్క నామాన్ని తన హృదయంలోనికి చేర్చుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు మనలోకి వస్తాడో మనలో ఉన్న అహంకారమైన మనసు పోద్ది. ఎప్పుడైతే యేసు ప్రభు మనలోకి వచ్చిద్దో గర్వించే మనసు మనలో నుంచి పోయింది. ఎప్పుడైతే యేసు ప్రభు మన జీవితంలోనికి వస్తాడో, మన జీవితంలో ఏదైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయో దాన్ని విడిచిపెట్టే మనసు మనలోనికి వచ్చిద్ది. అది కావాలని కోరుకుంటున్నావా? లేదా నీ జీవితంలో ఉత్తమమైన దాన్ని విడిచిపెట్టి ఉత్తమము కానిది, ఏదైతే నశించిపోయేది ఉందో, ఏదైతే పిచ్చిది ఉందో దాన్ని పట్టుకుని నువ్వు సంతోషపడుతున్నావా? మొన్న నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను. 2 దొంగలు బండి మీద వచ్చారు. ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి దగ్గరికి వచ్చారు. ఏం చేద్దామని? చైన్ లాక్కుందామని. చక్కగా మాటలు చెప్పారు. కొంతసేపు అడ్రస్ అడిగారు. అటు ఇటు చెప్పిందామా. చెప్పిన తర్వాత అమ్మాయి చూడటంలో గబుక్కుని మెడలో ఉన్నది లాక్కుని, ఇది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, లాగేసుకున్నారు. లాగేసుకుని చప్పని వెళ్ళిపోయారు. అమ్మ అంది ఫస్ట్ 1 నిమిషం, తర్వాత నవ్వుకుంటుంది. ఏంటి అని నవ్వుతుంది. ఎందుకని? ఇది నిజంగా జరిగింది. అదేంటిది? పిచ్చగోల్స్ వేసుకుని అలా లాక్కుని పోయారు. ఫస్ట్ ఏమో అమ్మో టెన్షన్ పడింది, ఏదో పోయింది అనుకుని. తర్వాత ఆమె గుర్తొచ్చింది, ఏమని? ఇది పిచ్చదే, పోతే పోనీలే, 100-200 పోయినీలే, పోనే అనుకుని సంతోషంగా ఇటు ఆ కెమెరాలో కనిపించింది, నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంట్లోకి. అరే, ఒక్క క్షణంలో ఏమైపోయింది? ఏది ఉత్తమం ఏది కాదో తనకి మొదట అనుకుంది. అమ్మో ఇది బంగారం ఉందేమో అనుకుంది. తర్వాత ఆలోచించారే, ఇది పిచ్చదేగా, మన మెడలో బంగారం ఎక్కడ అనుకుందో ఏమో కానీ ఆనందంగా నవ్వుకుంటుంది. అదే ఈ మనము కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఏది ఉత్తమమో ఏది పిచ్చిదో తెలుసుకోవాలి, ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోవాలి. వాళ్ళకి తెలియలేదు, ఎవరికి? ఆ దొంగలకి తెలియదు. నేను ఉత్తమమైన దాన్ని తీసుకువెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వరకు ఈ యొక్క జక్కయ్య కూడా తన జీవితం అంతా నేను ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంటాను, మంచి ధనాన్ని కూడబెడుతున్నాను, మంచి బంగారాన్ని నేను కూడబెట్టుకుంటున్నాను, వజ్రాలని వెండిని కూడబెట్టుకుంటున్నాను అని సంతోషిస్తున్నాడు. కానీ అది ఉత్తమము కాదని ఎప్పుడైతే యేసు ప్రభు తన గృహంలోనికి వచ్చిందో ఆ రోజు అర్థమైంది దానికి. అప్పుడు అర్థమైంది, అరే నేను ఉత్తమమైన దాన్ని కోరుకోవట్లేదు, నేను ఇది ఉత్తమమైందని ఇప్పుడు వరకు పిచ్చి బంగారాన్ని అంతా పోగేసుకుంటున్నాను,
పిచ్చి ధనాన్ని అంతా పోగేసుకుంటున్నాను, పిచ్చి వెండినంతా పోగేసుకుంటున్నాను, కానీ అసలు ఉత్తమమైనది ఏదైతే నిత్యము నాతో ఉండేదో దాన్ని విడిచిపెట్టి మోసం చేస్తూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు వరకు మోసం చేస్తూ నా జీవితాన్ని వెళ్ళదీస్తున్నాను అనే ఆలోచన ఎవరికి వచ్చేసింది? ఎవరి దగ్గరికి వచ్చేసింది? ఎవరి దగ్గరికి వచ్చింది? జక్కయ్యకు వచ్చింది. ఏంటి మీరు వినట్లే, చక్కగా నిద్రపోతున్నట్టున్నారు, అవునా? ఎవరి పనిలో వాళ్ళు ఉన్నట్టున్నారు. నేనేమో గొంతుంచుకుని దేవుని వాక్యం చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి, సమయం అయిపోతుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వరకు తను అనుకున్నాడు, నేను మంచిదాన్ని పోగేసుకుంటున్నాను అనుకున్నాడు, కానీ అది ఉత్తమము కానిదని గ్రహించిన తర్వాత అరే దీనివల్ల ఏం ఉపయోగం? ఒకవేళ దొంగలు ఆ లాక్కెళ్ళిపోయిన చైన్ తీసుకెళ్ళి సంతోషంగా వెళ్ళిపోయి ఆ బంగారం అమ్మేవాడి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు అనుకో, తీసుకుని వెళ్ళిన తర్వాత చూస్తాడు పైకి కింద, ఎవడరా నువ్వు, ఎన్ని సంవత్సరాల నుంచి దొంగతనం చేస్తున్నావురా, ఏంటిది నువ్వు తీసుకొచ్చింది, ఇదేంటిది, పిచ్చి తీసుకుపో అంటే వాళ్ళ మొహాలు ఏం చేస్తాయి? అప్పుడు వరకు జాగ్రత్తగా సంతోషంగా స్పీడ్గా తోలుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఏం చేస్తారు? దాన్ని తీసుకుని జేబులో పెట్టుకుంటారు. సర్లే ఎంత కష్టపడి లాక్కొని వచ్చాంగా ఇంట్లో పెడదాంలే, ఎందుకు పారేయటం అనుకుంటాడా? వెంటనే దాన్ని ఇసిరేసి ఇంకొక రోడ్లోకి బయలుదేరరా. ఎందుకనంటే వారికి ఏది ఉత్తమం అనుకున్నారు. అప్పుడు వరకు అదే వాళ్ళు లాక్కెళ్ళిందే ఉత్తమమైంది అనుకున్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది కాదు. అలాగే మన జీవితంలో మనం కూడా అనుకుంటాం మనమే జ్ఞానవంతులం, అబ్బా మనం భలే సంపాదించుకుంటున్నాం, భలే సమకూర్చుకుంటున్నాం, అబ్బా భలే దానిని మనం ఇది చేసుకుంటున్నాం, ఇది చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఇదంతా ఒట్టిదే ప్రియులారా. ఒకరోజు దాన్ని విడిచిపెట్టాల్సిందే. ఉత్తమమైనది ఏంటంటే దేవునితో నిత్యము ఉండే సమయము, అది మనకు ఉత్తమమైనది. దేవునితో గడిపే క్షణాలు మనకు ఉత్తమమైనది. ఒకరోజు దేవుని మందిరంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఆ యొక్క దావీదు భక్తుడు చెప్తున్నది. అది ఉత్తమమైనది. 1000 దినాలు మనం ఇష్టం వచ్చినవి తిని ఇష్టం వచ్చిన చోట ఉన్నప్పటికీ ఒక్క దినము దేవుని సన్నిధిలో నేను గడుపుట అది నాకు ఉత్తమమైందని ఆయన దావీదు అనుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉత్తమమైన దానిని మనము ఎన్నుకోవాలి. నువ్వు ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటున్నావా, లేని పిచ్చి దాన్ని పోగేసుకుంటున్నావా? ఎప్పుడైతే ఇప్పటి వరకు ధనం ఈ యొక్క జక్కయ్య కూడబెట్టుకున్నది మంచి బంగారం అంటారు, పిచ్చి బంగారం అనుకుంటారా? మీరు చెప్పాలి నాకు, ఇది మంచిదా పిచ్చిదా? వినిపించట్లా, మంచిదా పిచ్చిదా? పురుషులు చెప్పట్లా. మంచి బంగారం పిచ్చి బంగారం మంచిదే. ఎందుకు పిచ్చిదండి? బంగారం పిచ్చిది ఎందుకు అయింది? మంచిదే. వెండి మంచిదా కాదా? మంచిదే. పిచ్చిది ఎందుకు? వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాడు? ధనం మంచిదా కాదా? మంచిదే. అవన్నీ మంచియే, కానీ ఈ లోకానికి అవి మంచి ఏంటవి? ఈ లోకానికే మంచి, పరలోకానికి అవి మంచివి కాదు. పరలోకం వెళ్ళాలనుకున్న వాళ్ళు వాటిని విడిచిపెట్టి ఎవరిని మంచుకోవాలి? ఉత్తమమైన, మరి ఎలా అయితే దేవుని పాదాల దగ్గర కూర్చుందో, మరి ఎలా అయితే దేవుని దగ్గర కూర్చుని దేవుని వైపు ఎదురు చూస్తూ ఉందో వాటిని నువ్వు గమనించాలి. మన జీవితంలో కూడా ఇప్పుడు వరకు దేనికోసం మనం ప్రాకులాడినా, దేనికోసం ఎదురు చూసినా, దేనికోసం కష్టపడినా, ఏది ఉత్తమమో మనం గమనించి నీతిగా యథార్థతగా బ్రతకటంలో మనము ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవించడంతో పాటు మన బిడ్డల జీవితాలను కూడా లేవనెత్తుతాడు. మన బిడ్డలను కూడా ఉన్నతమైన స్థితికి నడిపిస్తూ ఉంటాడు. ఒక్కొక్క మెట్టు అంచెలంచెలుగా మనల్ని లేవనెత్తుతూ ఉంటాడు. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క జక్కయ్య చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, నేను ఎవని యొద్ద అన్యాయంగా ఇస్తున్నాను అతనికి 4 గంతులు మరలా ఇచ్చేస్తాను. మనం అన్యాయం చేసిన వారికి 4 గంతలు తిరిగి ఇచ్చేసినప్పుడు అందుకేసి చెప్తున్నాడు, ఇతరును అబ్రహాము కుమారుడే. మన జీవితంలో ఆ బిరుదు సంపాదించుకోవాలి. ఇప్పుడు వరకు మోసగాడు ఏమనంటున్నారు? అందరూ కలిసి ఏమని సనుక్కుంటున్నారు? పాపి అయిన జక్కయ్య అనే బిరుదును మోస్తున్నాడు. ఇప్పుడు వరకు జక్కయ్య పేరేంటండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏం బిరుదు? పాపి అయిన జక్కయ్య. కానీ ఈరోజు అబ్రహాము కుమారుడైన జక్కయ్య. పెళ్లి కార్డులో వేస్తాంగా మన తండ్రి పేరు వేసుకుంటామా లేదా? పలానా పేరు యొక్క ప్రథమ కుమారుడు. ఎందుకనంటే తండ్రి నుంచే మన బిడ్డలకి పేరు వస్తుంది. అలాగే ఇప్పుడు వరకు పాపి అని పేరు వేపించుకున్న ఈ యొక్క జక్కయ్య ఆ క్షణం నుంచి ఇతడును అబ్రహాము కుమారుడైన జక్కయ్య అనే బిరుదును అతను సంపాదించుకున్నాడు. నా జీవితంలో కూడా ఇప్పుడు వరకు ఏ బిరుదును మోస్తున్నావో, మోసగత్తి అనే బిరుదును మోస్తున్నావేమో,
పోట్లాటలో నిష్ణాతురాలనే బిరుదును మోస్తున్నావేమో, ఎదురు లేదనే ఆ పేరును మనం మోస్తున్నావేమో, ఆ లోకంలో రకరకాలైన బిరుదులు నేను మోస్తున్నావేమో. అవన్నీ ఉత్తమమైనవి కానీ ఉత్తమమైనది ఏంటంటే ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. మనము కూడా ఉత్తమమైన దానిని, దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చునే సమయం, అవకాశము, దేవునితో గడిపే అవకాశము, దేవునితో ఉండే అవకాశము, పరలోక రాజ్యములో ఆయనతో కలిసి ఆ పరిశుద్ధులతో పాటు మనము కూడా ఉండే అవకాశమును మనము కోరుకోవాలి. దాని కొరకు ఎదురు చూడాలంటే ఈ పొచ్చి బంగారం పిచ్చి ఏతో మంచి అయినప్పటికీ లోకంలో వాటిని దోసేసి, దాటిని విడిచిపెట్టేసి, దాన్ని మన దగ్గర నుంచి త్రోసివేసి ఉత్తమమైన వాటికైనా యేసు ప్రభు వైపు మనందరము చూడవలసిన వారముగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, గమనించండి, నశించిన దానికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు మనము నశించిపోయినప్పటికీ మనల్ని విడిచిపెట్టలేదు, మనల్ని రక్షించడానికి కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఈ రోజుల్లో మనం చూస్తే ఇది లెంట్ డేస్, శ్రమల దినాలు, 40 రోజుల శ్రమల దినాలు. 40 రోజుల శ్రమల దినాల్లో చాలామంది ప్రార్థనకు వస్తున్నారు, చాలామంది రకరకాలుగా దేవుని కొరకు నిలబడుతున్నారు, చాలా విధాలుగా దేవుని కొరకు చూస్తున్నారు. ఈ 40 దినాల్లో యేసు ప్రభు కూడా 40 దినాల ఉపవాస ప్రార్థన ఆయన చేశారు. ఎందుకనంటే సిలువ అంటే అంత సులువైనది కాదు. కాబట్టి ఆయన 40 దినాలు ఆ మరణమును జయించడానికి కావలసిన శక్తిని, ఆయన సిలువు వేపించుకోవడానికి కావలసిన శక్తిని ఆ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు పొందాడు. మనము కూడా ఈ 40 దినాల్లో చాలామంది ఉత్తమమైన దాన్ని ఏదో ఎన్నుకొని, ఏదో అది తెలుసుకొని, ఏదో దాన్ని కనిపెట్టి దాని కొరకు ప్రయాసపడండి, దాని కొరకు ఎదురు చూడండి, దాని కొరకు మీరు దేవుని వైపు చూడండి, దాని కొరకు ప్రయాసపడండి. కానీ ఈ లోకంలో ఉన్న వాటి కొరకు, ఉత్తమము కాని దాని కొరకు ప్రయాసపడి దేవునిని మీరు దూరం చేసుకోవద్దని నేను మిమ్మల్ని అందరినీ మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, జక్కయ్యను ఎప్పుడైతే తను సంపాదించినది అంతటిని బేదలకు ఇచ్చేసి, అన్యాయంగా సంపాదించిన వారికి 4 రెట్లు ఇచ్చేశాడో, అప్పుడు తన యొక్క పేరుని దేవుడు ఏమని మార్చాడు? అబ్రహాము కుమారుడైన జక్కయ్యగా మార్చాడు. మన జీవితంలో కూడా మనకు కూడా ఆత్మీయ తండ్రి గారి పేరు అబ్రహాము ఉండటం అది సింక్ అయింది కొంచెం. కాబట్టి ఆయన కూడా తన యొక్క జీవితంలో యథార్థత కలిగి బ్రతికాడు. ఆయన బిడ్డలుగా మనము కూడా అలాంటి జీవితాన్ని మనందరము జీవించవలసిన వారముగా ఉన్నాము గనక గమనించి, ప్రతి ఒక్కరు ఇంకను ఈ దేవునికి వ్యతిరేకమైన ఉత్తమమైన మార్గములను విడిచిపెట్టి పిచ్చి మార్గంలో వెళ్తూ ఉన్నట్లయితే, ఉత్తమమైన మనస్సును విడిచిపెట్టి పిచ్చి మనస్సుతో జీవిస్తున్నట్లయితే, పాపపు జీవితాన్ని జీవిస్తున్నట్లయితే, ఈ యొక్క 40 దినాల్లో తిరిగి మీరు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకొనండి. ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన స్థితిలో, చల్లారిపోయిన స్థితిలో ఉన్నట్లయితే తిరిగి ఉజ్జీవింపబడండి, తిరిగి ప్రార్థించండి, తిరిగి దేవుని యొద్ద దేవుని చూడాలని ఆశ కలిగి, జక్క ఎలా అయితే ఆశ ఉంటుంది చాలామందిలో ప్రియుల, కానీ ప్రయత్నాలు మాత్రం చేయరు. జక్కయ్య జీవితంలో ఆశ ఉంది, కానీ వెంటనే ప్రయత్నం చేసి పైకి. మన జీవితంలో కూడా ఆశ ఉన్నట్లయితే, దేవుణ్ణి పొందాలనే ఆశ నీలో ఉన్నట్లయితే, ప్రతిరోజు ఇక్కడ 6 గంటల నుంచి ఆరాధన జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పాల్గొనండి, ప్రార్థించండి. ఇంకా మీకు ఇంట్లో ఖాళీ సమయంలో కూడా గంట ప్రార్థన చేయమనే సమయమును కూడా మనము కేటాయించాం. ఆ సమయంలో ప్రార్థించండి, దేవునితో మంచి సంబంధం కలిగి జీవించండి. చూడండి ప్రియులారా, దేవుని దగ్గర నువ్వు ఖర్చు పెట్టిన 1 గంటకి దేవుడు అది అన్యాయంగా దాన్నేమి, నువ్వు లోకంలో ముచ్చట్లన్నీ వేస్టే, కానీ దేవునితో గడిపిన ప్రతి గంట, ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా అది లెక్కించబడుతుంది. దానికి తగిన ప్రతిఫలం కూడా మనకు ఇవ్వబడుతుంది. అది మనకు జీవితానికి ఉత్తమమైనది, అది మనకు మంచిది, మనకు, మన కుటుంబానికి, మన బిడ్డలకి అది చాలా ఉపయోగకరమైనది. దానిని నువ్వు గమనించి ప్రతి విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునితో సంబంధము కలిగి, దేవునితో సమయమును వెచ్చించే మనస్సును కలిగి జీవించు. ఈ 40 దినాలలో క్రీస్తు యొక్క ఆ యొక్క మరణ దినాన్ని వచ్చే లోపల, గుడ్ ఫ్రైడే లోపల, ఇంకను ఎవరైతే లోకములో వాటి కొరకు ఆశిస్తూ ఉన్నారో వాటిని విడిచిపెట్టి దేవుని వైపు చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు. మీరు అందరూ మనందరం లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా, ఉత్తమమైన దాని కొరకు నేను ప్రయాసపడేవాడిగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. జక్కయ్య ఆ రోజు వరకు అనుకున్నాడు, ఇది బంగారం ఉత్తమమైనది,
ధనం ఉత్తమమైనది, వెండి ఉత్తమమైనది, లోకంలో ఉన్న అన్నీ ఉత్తమమైనదని ఆలోచించాడు. కానీ ఎప్పుడైతే నువ్వు వాళ్ళ గృహంలోనికి వెళ్ళావో అప్పుడు ఉత్తమమైనది ఏంటని, అస్సలైనది ఏంటో గ్రహించాడు. కాబట్టి అప్పటి వరకు కూర్చుకున్నదంతా తిరిగి ఇచ్చేశాడు కదా ప్రభువా. నా జీవితంలో కూడా ఇప్పటి వరకు నేను ఏమేమి కూర్చుకున్నాను, నా హృదయంలో, నా మనసులో ఎవరికి తెలియకుండా నేను ఏమేమైతే దాచుకున్నానో వాటిని విడిచిపెట్టి ప్రభువా పరిశుద్ధాత్మను నేను సంపాదించుకోవడానికి మీ కృప చూపించండి. నేను చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేయండి. తండ్రి, నేను నీకు దూరం అయిపోతున్నాను నాయన. ఎంతో ఉత్తమమైన రక్షణ నేను పొందాను కదా నాయన. కాలక్రమేణా సమయం చూడపోతే నాయన ఉత్తమమైన దాన్ని విడిచిపెట్టి, మంచిది విడిచిపెట్టి ప్రార్థన చేయి. చిన్న కేకవే, యేసయ్యా అని చిన్న కేకవే. నీ స్వరమును దేవునికి వినబడి నువ్వు